మళ్ళీ పోనీలేండి సార్ మాకు సార్ చూడండి సార్. ఉదయం మన మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాకు రాబడిన సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ అంటూ మన్నూరు గ్రామ పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానిపైన మనము ఇమీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ చేయగా 2 వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు. వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది. దాన్ని ఇమీడియట్గా మేము అక్కడ పంచాయతీరాజ్ సమక్షంలో చేసి వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచడం రాసి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ రేషన్ బియ్యం దాదాపు 10 టన్నుల దాకా ఉంది. వీటిని తదుపరి చర్య నిమిత్తము మన రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ రేషన్ బియ్యంను అలాగే మన మినీ లారీని కూడా రెవెన్యూ అధికారులకి అప్పగించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. తదనుగుణంగా చర్యలు తీసుకోబడతాయి. అలాగే వీరిపైన కూడా 2 పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీరిపైన కూడా అలాగే ఇంకొక వ్యక్తి వీళ్ళ వెనకుండి నడిపించినటువంటి వ్యక్తిని కూడా పరారీలో ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం. ఎంత ఉంటుంది సార్ దాన్ని? వీళ్ళు మామూలుగా కర్ణాటకకి అలా తరలిస్తూ ఉంటారు. దాదాపు 2 లక్షల విలువ చేసే సరుకు ఉంటుంది. పట్టుకోవడం జరిగింది. దీన్ని అధికారుల యొక్క ఆదేశాల మేరకు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయబడింది.